ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఈరోజు మనం తెలుసుకోబోయే విషయాలు మన ఆధ్యాత్మిక జీవితానికి కాదు, మన నిత్య జీవితానికి చాలా అవసరం. ఒకరు అహంకారంతో బలం చూపిస్తే మరొకరు ధర్మంతో పని చేస్తారు. ఈ రెండు చర్యలు వెనుకున్న లోతైన సందేశం మన జీవితాన్ని మార్చగలదు. ఇప్పుడు మనం ఆ గాఢమైన సందేశం వైపు ప్రయాణం మొదలు పెడదాం. ఇంతకుముందు గత దీనిలో కూడా మనం తెలుసుకున్నామంటే, మనం దుర్యోధనుడు తన సైన్యాన్ని ఎంత బలంగా ఉందో వివరించిన దృశ్యాన్ని చూసాం. అయితే ఆ యొక్క బలాన్ని వివరించడంతో ఉండేటువంటి అసలు భావం భయం, కలవరం, ఆ మాటల వెనుక ఉండేటువంటి భయంతో కూడినటువంటి ధైర్యము ఉందని మనం అర్థం చేసుకున్నాం. ఇక భగవద్గీత 1వ అధ్యాయంలో 11వ శ్లోకాన్ని మనం ఇప్పుడు చెప్పుకుందాం. అయనేషు చ సర్వేషు యదా భాగమవస్థితాన్ భీష్మమేవాభిరక్షంతు భవంతః సర్వ ఏవ హి. ఇక ఈ యొక్క అర్థాన్ని తెలుసుకున్నట్లయితే, మీరు మీ స్థానాల్లో ఉండండి, భీష్ముని రక్షించండి అని దుర్యోధనుడు చెబుతూ ఉన్నాడని దీనికి చెప్పుకున్నట్లయితే, ఇక్కడ దుర్యోధనుడు ఏం చెబుతున్నాడో ఒక్కసారి మనం చూసినట్లయితే, తన వైపు ఉండేటువంటి గొప్ప యోధులని పక్కన పెట్టి భీష్ముని రక్షించమంటూ ఉన్నాడు. దీని యొక్క భావం ఏంటంటే, మనం ఒకసారి అతనికి భీష్ముడి పైన నమ్మకం ఉందా, లేదా అంటే ఆయన నుంచి భయం ఉందా? బహుశా మనం అనుకోవచ్చు రెండు ఉండొచ్చండి. ఇది మన జీవితంలో కూడా చాలా సందర్భాల్లో జరుగుతుంది. దానికి మనం ఆలోచించినట్లయితే, ఉదాహరణలుగా మనం కొన్ని చెప్పుకున్నట్లయితే, మనకు ఎంతో నమ్మకమైన వ్యక్తి ఉన్నా ఒక సందర్భంలో మనం చాలా వాళ్ళ నుంచి ఓవర్ ప్రొటెక్షన్ అంటాం, ప్రొటెక్షన్ చూపిస్తాం. కుటుంబంలో పెద్దవారు ఉన్నప్పటికీ పిల్లల యొక్క భద్రత కోసం అనేక జాగ్రత్తలు మనం తీసుకుంటాం. ఇది ప్రేమ అయితే సరి, అహంకారం అయితే అది భయాన్ని చూపించేటువంటి సూచన. ఇక మనం దాని గురించి పూర్తిగా తెలుసుకున్నట్లయితే, ఎవరినైనా గట్టిగా పొగిడితే అది అదే సమయంలో వారి సామర్థ్యం మీద మనకి కొంచెం డౌట్ ఉన్నట్లే. అలాగే మన మాటల్లో ధైర్యం ఉంది అంటే అది మన మనసులో భయం ఉండకూడదనే బోధని ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. ఇక భగవద్గీతలో 1వ అధ్యాయంలో 12వ శ్లోకాన్ని మనం ఇప్పుడు చెప్పుకుందాం. ఏంటంటే, తస్య సంజనయన్ హర్షం కురు వృద్ధః పితామహ సింహనాదం వినద్యోచ్చై శంఖం దద్మౌ ప్రతాపవాన్. ఇది భగవద్గీతలో 1వ అధ్యాయంలో 12వ శ్లోకం. దీని యొక్క అర్థం ఏంటంటే, ఆ సమయంలో భీష్ముడు కురువంశంలో పెద్దవాడు, ధైర్యాన్ని కలిగిస్తూ సింహంలాగా గర్జించి శంఖాన్ని ఆయన ఊదాడు. ఇక్కడ చూడండి, మాటలేం చెప్పలే, తన చర్యలతో భీష్ముడు తన యొక్క ధైర్యాన్ని చూపించాడు. ఇక్కడ మనం చెప్పుకోవాలంటే ఇది నిజమైన నాయకత్వం. వాళ్ళు ముందుండి శంఖం ఊదారు, యుద్ధానికి శుభారంభం చేశాడు. శంఖనాదం అంటే కేవలం ఒక శబ్దం కాదండి, ఆ శబ్దం వెనుక ఉండేటువంటి ఆత్మవిశ్వాసం, ధర్మ బలాన్ని
తెలియజేసేటువంటి ఒక సంకేతంగా మనం చెప్పుకోవచ్చు. ఒక ఉదాహరణగా మనం ఏమని చెప్పుకోవాలంటే, ఒక టీచర్ అని ఊహించుకున్నట్లయితే ఆ యొక్క ఉపాధ్యాయుడు తాను పాఠం చదవకుండా పిల్లలకు బోధించినట్లయితే అది ప్రభావితం కాదు. కానీ ఆ ఉపాధ్యాయుడు తానే ముందుగా చదివి ఆచరించి చూపించి చెబితే అది పిల్లలపై ఎంతో గొప్ప ప్రభావాన్ని చూపుతుందో మనం తెలుసుకోవచ్చు. ఇక నాయకుడు ఎవరు అంటే మాటలలో ముందుండేవాడు కాదు, ఆయన చర్యలతో ప్రేరణను ఇచ్చేటువంటి వాడే నిజమైన నాయకుడిగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. భీష్ముడు ఇలాంటి నాయకత్వాన్ని ఇక్కడ చూపించాడు. ఇక చివరిగా మరొక విషయాన్ని మనం చెప్పుకోవాలంటే, ఈరోజు మనం ఏదైతే మనం 2 శ్లోకాలు చెప్పుకున్నామో ఒకదానికి ఒకటి పూర్తిగా వ్యత్యాసంగా ఉన్నాయి. ఒకవైపు మాటల్లో ధైర్యాన్ని చూపించినటువంటి దుర్యోధనుడు, ఇంకోవైపు చూస్తే చర్యలతో ధైర్యాన్ని చూపించినటువంటి భీష్ముడు. ఇక్కడ ఇద్దరున్నారు. అలాగే మన యొక్క జీవితంలో కూడా మాటల కన్నా చర్యలు ఎక్కువగా ఉంటాయి. మాటల కన్నా చర్యలే మిన్నా అని చెప్పి అనుకుంటూ ఉంటాను. ధైర్యం అనేది అహంకారంగా కాకుండా చర్యలతో ధర్మబలంతో రావాలి. ఇక మనం మరికొన్ని విషయాల్ని రేపు తెలుసుకుందాం. అదేంటంటే, రేపు మనం పాండవుల యొక్క శంఖనాల గురించి తెలుసుకుందాం. వారి శంఖధ్వని వెనుక ఉండేటువంటి స్థిరత, సత్యత మరియు ఆధ్యాత్మిక బలం గురించి అద్భుతమైన సందేశం మీకు తెలియజేస్తుంది. జై శ్రీకృష్ణ. నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మర్చిపోకండి. బీకే శర్మ కన్సల్టెన్సీ. జై జగన్నాథ్. జై శ్రీకృష్ణ.